ఇందిరాగాంధీ ఒక మహారాణిని తీహార్ జైలుకు ఎందుకు పంపారు? 1975 జూలైలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో గాయత్రీదేవి జైలు పాలయ్యారు. బాల్యంలో వీరిద్దరూ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని పాఠభవన్లో కలిసి చదువుకున్నారు. అత్యవసర పరిస్థితి, మహారాణి అరెస్ట్, అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామం 1975 జూన్లో చోటు చేసుకుంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంటు ఎన్నిక చెల్లదని న్యాయ వ్యవస్థ తీర్పునిచ్చిన తర్వాత ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇందిరాగాంధీ ఒక మహారాణిని తీహార్ జైలుకు ఎందుకు పంపారు? ఈ విషయాన్ని క్లుప్తంగా జీ న్యూస్లో తెలుసుకుందాం. ఇందిరాగాంధీ ప్రపంచ సుందరి మహారాణి గాయత్రీదేవిని తీహార్ జైలుకు ఎందుకు పంపారు? తీహార్ జైలు ఒక చేపల మార్కెట్లా ఉండేది. చిన్న చిన్న దొంగలు, అరుస్తున్న వేశ్యలతో నిండిపోయి ఉండేది. 1975 జూలైలో ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల జాబితాలో నిలిచిన ఒక మహారాణి భారతదేశపు అత్యంత భయంకరమైన జైలులో ఉన్నప్పుడు చూసిన దృశ్యమిది. షిఫాన్ చీర కట్టుకొని తన ట్రేడ్ మార్క్ ముత్యాల హారంతో మెరిసిపోయే ఆ మహారాణి మరెవరో కాదు, జైపూర్ రాజమాత మహారాణి గాయత్రీదేవి. నేరస్తులు, పిచ్చివాళ్ల మధ్య దుర్వాసన కొట్టే తీహార్ జైలులో ఆమె ఎందుకుండాల్సి వచ్చింది? 1975 జూలైలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో గాయత్రీదేవి జైలు పాలయ్యారు. ఆమె చేసిన నేరం ఏమిటి? ఆ కాలంలో ఉన్న అపరిమితమైన అధికారాల ప్రకారం హోదాతో సంబంధం లేకుండా ఎవరినైనా విచారణ లేకుండానే నిర్బంధించవచ్చు. అందుకే జైపూర్ మహారాణి ఆ కాలంలో అత్యంత హై ప్రొఫైల్ ఖైదీలలో ఒకరిగా మారారు. అయితే ఇది కేవలం ఎమర్జెన్సీ చట్టాల వల్ల జరిగింది మాత్రమే కాదు. దీని వెనుక ఒక బలమైన శత్రుత్వం ఉంది. అది కేవలం రాజకీయమైంది మాత్రమే కాదు. ఇందిరాగాంధీకి ఆమెకు మధ్య దశాబ్దాలుగా రగులుతున్న వ్యక్తిగత విభేదాల ఫలితం. ఆ మహారాణిని ఎందుకు, ఎలా జైలులో పెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అత్యంత హుందాగా, ప్రపంచ స్థాయి భావాలతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో మురిసిపోయే కూచ్ బెహర్ యువరాణి, జైపూర్ 3వ మహారాణి అయిన గాయత్రీదేవి తన అందం, ఆధునిక ఆలోచనల వల్ల అందరి ప్రశంసలు అందుకునేవారు. అయితే గాయత్రీదేవి కేవలం గ్లామరస్ రాణి మాత్రమే కాదు, ఆమె ఇందిరాగాంధీకి అత్యంత బలమైన రాజకీయ ప్రత్యర్థి. అసలు వీరిద్దరి మధ్య ఈ వైరం ఎలా మొదలైంది? రాజకీయం వీరిని శత్రువులుగా మార్చడానికి చాలా కాలం ముందే వీరిద్దరికీ పరిచయం ఉంది. బాల్యంలో వీరిద్దరూ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని పాఠభవన్లో కలిసి చదువుకున్నారు. అయితే ఆ తర్వాత వారి జీవితాలు పూర్తిగా భిన్నమైన దిశల్లో సాగాయి. ఒకరు భారతదేశ ప్రధానమంత్రి కాగా, మరొకరు జైపూర్ మహారాణిగానే కాకుండా పార్లమెంటులో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతిపక్ష నాయకురాలుగా ఎదిగారు. గాయత్రీదేవి రాజకీయాల్లోకి అత్యంత అద్భుతమైన రీతిలో ప్రవేశించారు. 1962 లోక్సభ ఎన్నికల్లో ఆమె సి రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున జైపూర్ నుండి పోటీ చేశారు. ఆ పార్టీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి శక్తివంతమైన సిద్ధాంతపరమైన సవాలుగా నిలిచింది. ఫలితం చారిత్రాత్మకం. గాయత్రీదేవి కాంగ్రెస్ అభ్యర్థిని 1,75,000 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. ఆ సమయంలో ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య ఎన్నికల్లోనూ నమోదు కాని అతిపెద్ద మెజారిటీ అది. దీనివల్ల ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ విజయం ఆమెను ఒక రాజకీయ సంచలనంగా మారడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై అత్యంత ప్రభావవంతమైన విమర్శకులలో ఒకరిగా ఆమెను నిలబెట్టింది. అయితే గాయత్రీదేవి తనకున్న ప్రజాదరణ, ఆమె రాజరిక హోదా ఇందిరాగాంధీకి కంటగింపుగా మారాయి. పార్లమెంటులో గాయత్రీదేవి ఉనికి కూడా ఇందిరాగాంధీకి చిరాకు కలిగించేది.
జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ దీనిపై రాస్తూ, గాయత్రీదేవి వల్ల ఇందిరాగాంధీలోని అసూయ, కక్ష సాధింపు గుణం బయటకు వచ్చేదని పేర్కొన్నారు. తన కంటే అందంగా ఉన్న మహిళను ఇందిరాగాంధీ భరించలేకపోయేవారని, అందుకే పార్లమెంట్లోనే ఆమెను అవమానించేవారని ఆయన రాశారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ఖుష్వంత్ సింగ్ ఇలా రాశారు: తన కంటే అందమైన మహిళను ఇందిర సహించలేకపోయారు. అందుకే పార్లమెంటులో ఆమెను గాజుబొమ్మ అని మరికొన్ని కఠిన పదాలతో దూషించి అవమానించారు. గాయత్రీదేవి కారణంగా ఇందిరాగాంధీలోని సంకుచితమైన ప్రతీకార స్వభావం బయటపడేది. గాయత్రీదేవికున్న అపారమైన ప్రజాదరణను చూసి చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానించాలని ఆలోచించింది. 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వంటి వేడి రాజకీయ వాతావరణంలో 1965లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆమెకు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పించారని సమాచారం. అయితే కాంగ్రెస్ పట్ల తనకున్న దృఢమైన వ్యతిరేకత కారణంగా గాయత్రీదేవి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రభుత్వం భారత మాజీ రాజకుటుంబాలతో మరింతగా విభేదించడం మొదలుపెట్టింది. దీనికి పరాకాష్ఠగా 1971లో ప్రభుత్వం రాజ్యాంగంలోని 26వ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేసింది. దీనితో భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించిన మాజీ పాలకులకు అందుతున్న చెల్లింపులు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి, మహారాణి అరెస్ట్. అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామం 1975 జూన్లో చోటు చేసుకుంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంటు ఎన్నిక చెల్లదని న్యాయ వ్యవస్థ తీర్పునిచ్చిన తర్వాత ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. పౌర స్వేచ్ఛను నిలిపివేశారు. మీడియాపై సెన్సార్షిప్ విధించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు, కార్యకర్తలు, ప్రభుత్వ విమర్శకులను అరెస్ట్ చేశారు. త్వరలోనే ఆ కఠిన చర్యలు ఇందిరాగాంధీకి అత్యంత బలమైన విమర్శకురాలైన గాయత్రీదేవిని తాకాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో 56 ఏండ్ల రాజమాత బొంబాయిలో వైద్య చికిత్స పొందుతున్నారు. దీనివల్ల ఆమె మొదటి విడత అరెస్టుల నుంచి తప్పించుకోగలిగారు. కానీ 1975 జూలై చివరిలో ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆమె పార్లమెంటుకు వెళ్ళినప్పుడు నాయకులందరూ అప్పటికే అరెస్టు కావడంతో ప్రతిపక్ష బెంచీలు దాదాపు ఖాళీగా కనిపించాయి. అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్లో ఉన్న ఆమె నివాసానికి పోలీసులు చేరుకున్నారు. గాయత్రీదేవిని విదేశీ మారక ద్రవ్య నిరోధక స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ప్రకటించని సంపద, బంగారం ఉన్నాయని ఆరోపిస్తూ జైపూర్ ప్యాలెస్తో సహా ఆమె ఆస్తులపై ఆదాయపు పన్ను దాడులు నిర్వహించారు. కొన్ని గంటల్లోనే జైపూర్ మహారాణిని తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలులో జీవితం. తీహార్ జైలులో తాను ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి గాయత్రీదేవి తన జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండరు. ఆమెను మొదట విజిటింగ్ డాక్టర్ల కోసం కేటాయించిన ఒక దుర్వాసన కొట్టే గదిలో ఉంచారు. ఆ గది బయట ఒక మురికి కాలవ ప్రవహించేది. అక్కడే ఖైదీలు మలమూత్ర విసర్జన చేసేవారు. అక్కడ ఫ్యాన్లు లేవు. దోమలు మమ్మల్ని తినేస్తున్నట్లు అనిపించేది అని ఆమె గుర్తు చేసుకున్నారు. జైలు వాతావరణం అంతా గందరగోళంగా ఉండేది. చిన్న చిన్న దొంగలు, వేశ్యలు, మానసిక రోగులు, రాజకీయ ఖైదీలు అందరినీ కలిపి ఒకే చోట ఉంచారు. గర్భిణీ స్త్రీలను తరచుగా చివరి నిమిషంలో ఆసుపత్రులకు తరలించేవారు. కొందరు జైలు లోపలే ప్రసవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ రాజమాత తన హుందాతనాన్ని, క్రమశిక్షణను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిరోజు యోగా చేసేవారు. చివరికి జైలు మైదానంలో సాయంత్రం నడకకు అనుమతి పొందారు.
జైలులో పిల్లల ఉనికిని చూసి చలించిపోయిన ఆమె వారి కోసం స్లేట్లు, పాఠ్య పుస్తకాలు తెప్పించి చదువు చెప్పడం ప్రారంభించారు. ఆమె క్రికెట్ బ్యాట్, ఫుట్బాల్ కూడా తెప్పించారు. అంతేకాకుండా ఒక చిన్న బ్యాడ్మింటన్ కోర్టును కూడా ఏర్పాటు చేసి యువ ఖైదీలతో కలిసి ఆడుకునేవారు. రాత్రి సమయాల్లో ఆమె మరో రాజరిక ఖైదీ అయిన గ్వాలియర్ రాజమాత కలిసి జైలులో రహస్యంగా తెచ్చిన ట్రాన్సిస్టర్ రేడియో ద్వారా బీబీసీ న్యూస్ వార్తలు వినేవారు. బయటి ప్రపంచం నుండి సెన్సార్ చేయని వార్తలను తెలుసుకోవడానికి వారికి ఉన్న ఏకైక మార్గం అదే. కానీ జైలులో గడిపిన నెలలు ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. గాయత్రీదేవికి నోటిపూత ఏర్పడటమే కాకుండా ఆ తర్వాత పిత్తాశయ రాళ్లతో బాధపడ్డారు. ఆమెకు అందాల్సిన వైద్య చికిత్స తరచుగా ఆలస్యమయ్యేది. ఆమెను విడిపించడానికి ఆమె కుటుంబం చేసిన చట్టపరమైన పోరాటం చాలా నెమ్మదిగా సాగింది. ఆ ప్రక్రియను ఆమె సవతి కుమారుడు వైకుంఠపాలి ఆటతో పోల్చారు. 1975 డిసెంబర్ నాటికి గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆమెను ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రిలో చేర్చగా అక్కడ ఆమెకు పిత్తాశయ రాళ్ళు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఆమెను విడుదల చేయడానికి అంగీకరించింది. కానీ కొన్ని షరతులతో కూడిన విడుదలది. ఒక శకం ముగింపు. ఆమెకు పరోజ్ మంజూరు చేయడానికి ముందు రాజకీయాల నుండి తప్పుకున్నట్లు ప్రకటించే లేఖపై సంతకం చేయమని కోరారు. అది ముందుగానే సిద్ధం చేసిన లేఖ అని ఆమె తర్వాత చెప్పారు. నేను మాత్రమే కాదు, మాలాంటి వారు చాలామంది దానిపై సంతకం చేశారు. 156 రాత్రులు తీహార్ జైలులో గడిపిన తర్వాత జనవరి 11, 1976న గాయత్రీదేవి చివరకు పరోల్పై విడుదలయ్యారు. అయితే ఆ స్వేచ్ఛ చాలా పరిమితంగా ఉండేది. ఢిల్లీలోని ఆమె నివాసంలో అధికారులు నిఘా పరికరాలను అమర్చారు. పరోల్పై ఉండటంతో జైలులో ఉండటం కంటే ఘోరంగా అనిపించిందని, ఆమె కేవలం ఒక విశాలమైన జైలు లాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. గాయత్రీదేవి జైపూర్కి తిరిగి వచ్చినప్పుడు వందలాది మంది ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి ఆమెకు స్వాగతం పలికారు. 1 సంవత్సరం తర్వాత 1977 మార్చిలో అత్యవసర పరిస్థితి ముగిసింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ వార్త జైపూర్కు చేరగానే ప్రజలు ఎంతో ఉత్సాహంతో గాయత్రీదేవి చుట్టూ గుమికూడారు. ఆమె మీకు చేసిన అన్యాయానికి మేము ప్రతీకారం తీర్చుకున్నామని ప్రజలు ఆమెతో చెప్పారు. గాయత్రీదేవి జైలు శిక్ష అనుభవించిన ఈ ఉదంతం ఎమర్జెన్సీ కాలంలోని అత్యంత విస్తుగొలిపే విషయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన, ఆరాధించబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన ఒక మహిళ ఖైదీ స్థాయికి పడిపోవాల్సి వచ్చింది. అధికారం, రాజకీయం, వ్యక్తిగత వైషమ్యాలు కలిసి భారత ప్రజాస్వామ్య చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.